నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో చాలామందికి ఒక కళ ఉంటుంది. సంపాదించిన డబ్బుతో లగ్జరీ లైఫ్తో సంబంధం లేకుండా ప్రకృతి ఒడిలో ఎవరూ లేని ఒక ప్రశాంతమైన చోట లైఫ్ లీడ్ చేయాలనుకుంటారు. కానీ ఆ కళను నిజం చేసుకోవడానికి ఎంతమంది ధైర్యం చేస్తారు? ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ వింటే ఖచ్చితంగా మీరు కూడా మీ బ్యాగులు సర్దుకొని ప్రకృతి వైపు ప్రయాణం అవుతారు. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఆ స్టోరీ ఏంటో చూద్దాం. ఇది అమెరికాకు చెందిన విల్ హాడ్లీ అనే ఒక యువజంట కథ. 2024 సంవత్సరంలో వీరు తమ జీవితంలో అత్యంత సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోని అత్యంత ఆధునికమైన, వేగవంతమైన, అన్ని సౌకర్యాలు ఉన్న లైఫ్ని ఒక్కసారిగా వదిలేశారు. అసలు ఏ కంఫర్ట్స్ లేకపోయినా పర్వాలేదు, కానీ మనసుకు నచ్చినట్టు ప్రశాంతంగా బతకాలని డిసైడ్ అయ్యారు. ఆ ఆలోచన వారిని అమెరికా నుండి వేల మైళ్ళ దూరంలో ఉన్న జపాన్ దేశానికి తీసుకెళ్ళింది. సాధారణంగా జపాన్ అనగానే మనకి టోక్యో లేదా ఒసాకా లాంటి మెట్రోపాలిటన్ నగరాలు, ఎటు చూసినా స్కై స్క్రాపర్స్, బుల్లెట్ ట్రైన్లు గుర్తొస్తాయి. కానీ ఈ జంట ఆ నగరాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. జపాన్లోని అత్యంత మారుమూల పల్లెటూరులైన తొషా షిమిజు అనే ప్రాంతాన్ని తమ నివాసంగా ఎంచుకున్నారు. ఈ ఊరు ఎంత మారుమూల ప్రాంతం అంటే ఇక్కడ వెళ్ళడానికి ఎలాంటి బుల్లెట్ ట్రైన్స్ లేవు, కనీసం నార్మల్ రైల్వే లైన్ కూడా లేదు. అసలు జపాన్ ప్రధాన నగరాలను కలిపే హైవేలు కూడా ఈ ఊరికి కనెక్ట్ అవ్వవు. విదేశాల నుండి వచ్చే ఏ ఒక్కరైనా సరే ఇలాంటి ఊరిలో బతకడానికి అస్సలు ఇష్టపడరు, ఎందుకంటే అక్కడ ఆధునిక ప్రపంచంతో కనెక్షన్ కట్ అయిపోతుంది. కానీ విల్ హాడ్లీలకు సరిగ్గా కావాల్సింది కూడా ఇదే. ఇలాంటి పల్లెటూరి వాతావరణంలో బతుకుతున్న వీరికి ఒకరోజు ఒక స్థానిక వ్యక్తి ద్వారా ఒక అద్భుతమైన విషయం తెలిసింది. సముద్రపు అంచున ఒక పెద్ద కొండపై భాగంలో ఎవరూ లేని ఒక పాత ఇల్లు ఖాళీగా పడి ఉందని తెలుసుకున్నారు. ఆ ఇంటిని చూడగానే వారికి ఒక అద్భుతమైన ప్రపంచం గుర్తొచ్చింది. అదే జపాన్ అంతర్జాతీయంగా ఫేమస్ చేసిన స్టూడియో గిబ్లీ యానిమేషన్ సినిమాలు. గిబ్లీ సినిమాల్లో ప్రకృతి, కొండలు, సముద్రాలు, వాటి మధ్యలో ఉండే అందమైన పాత ఇళ్ళు చూస్తే ఇదంతా కేవలం గ్రాఫిక్సా లేదా ఊహ మాత్రమే అనుకుంటాం. కానీ సరిగ్గా అలాంటి లొకేషన్లోనే ఆ పాత ఇల్లు ఉంది. చుట్టూ కొండలు, ఆ కొండ కింద అనంతంగా పరుచుకున్న నీలిరంగు సముద్రం. ఆ క్షణమే ఆ ఇల్లు కొనుక్కొని వారి కలల ప్రపంచాన్ని అక్కడే సృష్టించుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ ఇల్లు చాలా పాతది కావడంతో దాన్ని మళ్ళీ నివాసయోగ్యంగా మార్చడం అంత సులువు కాలేదు. కానీ ఆ జంట అయితే వెనుకడుగైతే వేయలేదు. ఆ పాత ఇంటిని ఆధునికంగా మార్చడానికి వారు ఇష్టపడలేదు. దానికి బదులుగా గిబ్లీ యానిమేషన్ సినిమాల్లో కనిపించే ఆ పాతకాలపు సహజమైన అందాన్ని, ఆ వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నించారు. ఇంట్లోని ప్రతి మూలని ఎంతో శ్రద్ధతో, చేతులతో స్వయంగా డిజైన్ చేసుకున్నారు. ఇంట్లో పెట్టే ప్రతి వస్తువును చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నారు. ఇలా తొసా షిమిజు గ్రామంలో వారు అడుగుపెట్టి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ల అనుభవం తర్వాత వారు ఒకే మాట చెప్తున్నారు: గిబ్లీ సినిమాల్లో కనిపించే ఆ మ్యాజికల్ లైఫ్ అనేది కేవలం ఒక యానిమేషన్ ఊహ మాత్రమే కాదు, జపాన్ పల్లెటూరి వాతావరణంలో అది 100కు 100% సాధ్యమే అని. ఇక్కడ గడుస్తున్న ప్రతిరోజు మాకు ఒక కలలాగే అనిపిస్తోందని వారు ఎంతో ఆనందంగా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ జంట తమ ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ అద్భుతమైన ప్రయాణాన్ని వీడియోల రూపంలో షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కేవలం సౌకర్యాల కోసం కెరీర్ రేసులో పడి జీవితాన్ని యాంత్రికంగా మార్చుకుంటున్న ఈ రోజుల్లో ఈ అమెరికన్ జంటను తీసుకున్న నిర్ణయం వారి జీవన విధానం లక్షలాది మందికి స్ఫూర్తినిస్తోంది. ఒక్కోసారి మన జీవితంలో నిజమైన మ్యాజిక్ చూడాలంటే రొటీన్ లైఫ్ నుండి బయటకు వచ్చే అంత పెద్ద రిస్క్ చేయక తప్పదు. ఆ రిస్క్ తీసుకుంటే వచ్చే ఫలితం ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి విల్ హాడ్లీ జీవితమే ఒక ఉదాహరణ. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.